హలో ఫ్రెండ్స్, మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. బలవత్పురం టు కేరళ అయితే ట్రిప్ అయితే పడ్డదన్నమాట. మన బండికి ఇప్పుడు మనం కేరళ అయితే వెళ్ళబోతున్నాం. అన్ని బండి అయితే సామానం కట్ట అన్ని కట్టుకుని టైర్లు కట్ట చూసుకుని అయితే బయలుదేరడానికి రెడీగా ఉందన్నమాట. మనం అయితే ఇప్పుడు వచ్చేసి బయలుదేరుతాం. మన కేరళ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా సీదా అలా జాగి వెళ్ళిపోతానే ఉంటాం మాట. ఇంకా అలా జాగి వెళ్ళామంటే వెళ్ళిపోతాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనమైతే ఇలా ఇక్కడ నుంచి అయితే రైట్కి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ తీసుకుని అయితే విజయవాడ హైవే అయితే ఎక్కేస్తాం. విజయవాడ హైవే ఎక్కాలంటే ఇలాగ దివాంజరి నుంచి అయితే రైట్కి అయితే వెళ్ళాలి. ఇలాగా అలా వెళ్ళామంటే రాజమండ్రి వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగ వెళ్ళామంటే విజయవాడ, నెల్లూరు అలా వెళ్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి విజయవాడ అయితే ఎక్కేస్తాం అన్నమాట మన ఇంట్లోనే. మనమైతే 4 కల్లా అయితే ఏలూరు అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఏలూరు వచ్చే లోపలికి అయితే 4 అయింది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం అయితే విజయవాడ అయితే వెళ్ళిపోతాం. కానీ మధ్యలో వెళ్ళే దారిలో అయితే మళ్ళీ టోల్ ప్లాజా అయితే మళ్ళీ ఇబ్బంది పెట్టింది. కానీ విజయవాడ లోపలికి అయితే చాలా అంటే చాలా టైం పట్టేసింది మనకి. ఈ విజయవాడ టోల్ గేట్ దగ్గరికి వచ్చే లోపలికి అయితే నైట్ అయితే 9:30 అయితే అయిపోయింది. మనకైతే చాలా టైం పట్టేసింది ఆ టోల్ ప్లాజా దగ్గర. మళ్ళీ ఈ టోల్ ప్లాజా లేట్ ఎలా ఇబ్బంది పెట్టేస్తుంది మమ్మల్ని. మనం అయితే విజయవాడ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అయితే విజయవాడ దాటాక టోల్ గేట్ ఉంటుంది, అక్కడికైతే ఉన్నమాట. విజయవాడ సిటీ గట్ట అయితే అంతా దాటేసాం. ఇంకా అలా ఎదరికి వెళ్తూ ఉండాలన్నమాట. మార్నింగ్ 3 కల్లా అయితే మనం అయితే నెల్లూరు అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా నైట్ అంతా ఇంకెక్కడ ఆపకుండా డ్రైవింగ్ చేస్తూ వచ్చే వాళ్ళకైతే మార్నింగ్ అయితే నెల్లూరు అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడైతే నెల్లూరులో ఉన్నమాట. నెల్లూరు నుంచి కొంచెం అయితే ఎదురుకి వెళ్ళాక మనం అలా లెఫ్ట్కి అయితే తిరిగి అలా తిరుపతి. మనమైతే కరెక్ట్గా మార్నింగ్ 8:50 కల్లా అయితే తిరుపతి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నమాట. తిరుపతి నుంచి నేరుగా అయితే కర్ణాటక బార్డర్లోకి వెళ్తాం అన్నమాట. కర్ణాటక నుంచి అయితే కేరళ అయితే వెళ్తాం. కర్ణాటక కోయంబత్తూర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కోయంబత్తూర్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం తిరుపతిలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనమైతే చిత్తూరు బెంగళూరు హైవే అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బెంగళూరు హైవే. ఇలా స్ట్రైట్కి వెళ్తే బెంగళూరు అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇదైతే బెంగళూరు హైవే. మనం ఇప్పుడైతే కోయంబత్తూర్ అయితే వెళ్తాం కదా. ఎలా అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఇలా ఎదురుకి వెళ్ళాక శాలం అయితే వస్తుంది. శాలం నుంచి అయితే మళ్ళీ లెఫ్ట్కి అయితే తిరగాలన్నమాట. మినిమం ఒక 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం. జస్ట్ 2 మినిట్స్లో అయితే తమిళనాడులోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే తమిళనాడు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అంతే ఇక నుంచి అయితే మొత్తం తమిళనాడే ఎంటర్ అయిపోయాం. తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఆంధ్ర బార్డర్ జస్ట్ ఇప్పుడే దాటాం కదా ఫ్రెండ్స్. ఆంధ్ర దాటేసి ఇప్పుడు తమిళనాడులోకి అయితే వచ్చాం. తమిళనాడులో నుంచి అయితే వెళ్ళాలి బెంగళూరు నుంచి. అదే కర్ణాటక నుంచి వెళ్తాకైతే లేదని చెప్పి అయితే ఈ రూట్ అయితే మనకు మైలేజ్ తక్కువ అవుతుందని చెప్పి తమిళనాడు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే తమిళనాడులో అయితే ఉన్నమాట. తమిళనాడు నుంచి ఇంకో 200 కిలోమీటర్లు అయితే వెళ్ళామంటే మనం అయితే కేరళకి అయితే వెళ్ళిపోవచ్చు. కేరళ బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఒక 200 అలా ఉంటుంది అన్నమాట. ఇంకా 300 అలా జర్నీ చేస్తే 200 జర్నీ చేస్తే కేరళ అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇదంతా తమిళనాడే మొత్తం అదంతా. మన బండి అయితే తమిళనాడులో అయితే ఆపుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో గీజ్ అని లేదు. గీజ్ లేక ఊరికే జాయింట్లు సౌండ్ వచ్చేస్తుందని చెప్పి గీజ్ కొట్టించడం అయితే ఇక్కడ ఆగమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా తమిళ. అసలు ఏం అర్థం కావట్లేదు. మనోడైతే కింద అయితే గీజ్ కొట్టిస్తున్నారు. ఈయన మాట మా డ్రైవర్. మనోడి కింద అయితే గీజ్ అయితే కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. మనం కేరళ బార్డర్ దగ్గరికి వెళ్ళాలికైతే నాకు తెలిసి అయితే చీకటి అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ఉన్న అక్కడికి వెళ్ళాలి. చీకటి అయిపోద్ది నాకు తెలిసి. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకెళ్ళిపోతామా. 2 డేస్ నుంచి అలా జర్నీ చేస్తానే ఉన్నమాట. ఇంకా అక్కడ ఆకుండా 2 డేస్ నుంచి డ్రైవింగ్ చేస్తుంటే ఈ వాడికి ఇక్కడికి వచ్చాం. మన బండి అయితే ఇలా టోల్గేట్ దగ్గర ఆపుకున్నాం ఫ్రెండ్స్. మనం అయితే తమిళనాడు చివరికి అయితే వచ్చేసాం. ఇంకొక కొంచెం దూరం వెళ్ళామంటే కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతాం. కాకపోతే ఇక్కడ కొంచెం నాన్ స్టాప్గా తోలుతూనే ఉన్నామని చెప్పి అయితే ఇక్కడైతే ఆపేసాం అన్నమాట. కొంచెం దూరం వెళ్తే కేరళ అయితే మనకైతే ఎంటర్ అయిపోద్ది. అదిగోండి మనమైతే అలా హైవే నుంచి వెళ్ళాలి. ఇదే టోల్ గేట్. ఇక్కడ రెస్ట్ తీసుకుని అయితే బయలుదేరుతాం తెల్లవారుజామున జాయిగా. కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మన బండి కరెక్ట్గా బార్డర్ దగ్గరికి అయితే వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్. ఇదైతే ఇల్లు అయితే లాగేసింది. టైర్ అయితే పెద్దది పట్టదు అనమాట. దీనికి అయితే కార్డ్ అయితే కట్టాలంట. ఈ కార్డ్ అయితే కట్టించి అయితే మనం బయట వెళ్ళాలి. కరెక్ట్గా బార్డర్ దగ్గరికి అయితే వచ్చాము. కేరళ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీనికైతే కార్డు కట్టాలని చెప్తున్నారు. టైర్కి కార్డు కట్టించుకుని అయితే ఇక్కడ నుంచి అయితే బయట వెళ్ళిపోతున్నాం. ఇంకా మనకి ఏ గొడవ ఉండదు. ఇది చేసుకుని అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్.
అండ్ ఫైనల్లీ మనం అయితే కోయంబత్తూర్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కోయంబత్తూర్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కోయంబత్తూర్లో ఏంటంటే శివుడు విగ్రహం ఉంటుంది కదా, మీరు చాలా మంది మొబైల్స్లో గట్టా చూసి ఉంటారు. ఆ స్టాచ్యూ అయితే ఇక్కడే ఉంటుంది అన్నమాట. కోయంబత్తూర్లోని మనం అయితే బైపాస్లోంచి వెళ్ళిపోతున్నాం. బయట బైపాస్లోంచి ఆ స్టాచ్యూ అయితే ఇదే మాట ఫ్రెండ్స్. ఆ స్టాచ్యూ అయితే ఇక్కడే ఉంటుంది కోయంబత్తూర్లోనే. మీకు ఆ స్టాచ్యూ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదే స్టాచ్యూ. ఇది వచ్చేసి మనకి తమిళనాడు కోయంబత్తూర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే తమిళనాడుకి లాస్ట్ ఊరు మాట. దీని తర్వాత అండ్ ఫైనల్లీ మనం అయితే కేరళలోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే కరెక్ట్గా కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదే మాట కేరళ తమిళనాడు బార్డర్. మనం అయితే ఇప్పుడైతే కరెక్ట్గా కేరళలోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఇంకెట్టు చూసిన కొబ్బరి చెట్లు, ఇంకా అన్ని కొబ్బరి చెట్లే కనబడుతున్నమాట. అండ్ మనం అయితే కేరళలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి కేరళ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కేరళ బార్డర్ దగ్గర నుంచి మన పాయింట్ వచ్చి కేవలం 20 కిలోమీటర్స్. మనం 20 కిలోమీటర్స్ లోనికి వెళ్తాం. కేరళ అంతకు మించి వెళ్తాం అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇది ఒకటే బ్యాడ్ లక్. కానీ ఏం చేస్తాం, ఈ 20 కిలోమీటర్స్ అయినా ఎంజాయ్ చేస్తాం. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. కేరళ అయితే హైలైట్గా అయితే ఉందన్నమాట. చూడండి ఇంకెట్టు చూసినా కొబ్బరి చెట్లు తోటలు, కొండలు. లొకేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. స్కై కూడా. మనమైతే అల్లూరు పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకైతే బెడ్స్ అయితే తయారవుతాయి అన్నమాట. మనకి ఇప్పుడు కేరళ నుంచి తెప్పించామంటారు కదా బెడ్స్, అవి మాట కేరళలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ బెడ్స్ తయారవుతాయి. అన్ని రకాల క్వాలిటీలు అయితే తయారవుతాయి అన్నమాట. మనం అయితే లోడ్ అయితే ఇక్కడికి వేసుకొచ్చాం. ఇదైతే అలా అయితే అల్లోడ్ అయిపోతే మనం అయితే బయటకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అల్లోడ్ అయితే చేస్తానంటున్నారు. అది కూడా మొత్తం అన్ని రకాలు ఇక్కడ తయారవుతాయి. మోడల్స్ అన్ని చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నమాట అన్నీ వెళ్తాయి. కేరళలో ఫ్రెండ్స్ నేను ఎక్కడ చూసినా అమ్ముతున్నారు. ఏయో కిచెన్ అనుకున్నాను, కానీ కిచెన్ కాదంటే ఏయో లక్కీ డ్రా అంట. కేరళ డ్రా అని చెప్తున్నారు. ఈ టికెట్ కొనుక్కుంటే అమౌంట్ తగులుతుంది అని చెప్తున్నారు. టికెట్ 40 రూపీస్, 100 రూపీస్ అలా ఉంది. అమౌంట్ 75 lakhs, 1 crore అలా తగులుతుంది అని చెప్తున్నారు. ఇదేదో కొత్తగా బాగుందని చెప్పి నేను టికెట్ అయితే కొన్నాను ఫ్రెండ్స్. ఇదైతే 40 రూపీస్. ఇది కానీ తగిలిందని మన 75 lakhs అయితే తగిలితే అన్నమాట. 75 lakhs తగిలితే ఇంక మామూలుగా ఉంటుంది. కేరళ అయితే వచ్చామన్నమాట. కేరళలో కొంటే మామూలుగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ 75 lakhs ఇది వచ్చి టికెట్ తగులుతుంది. 40 రూపీస్ అన్నమాట. నెంబర్ ఉంది కదా, ఆ కోడ్ అయితే మనకి చెప్తారన్నమాట. రోజు వాళ్ళు చెప్పిన కోడ్ కానీ మ్యాచ్ అయింది అనుకో మన టికెట్కి, మనకైతే అమౌంట్ అయితే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్. ఈ టికెట్ అయితే కొనేసుకుని మనం అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. రిటర్న్ అవుతున్నప్పుడు వ్యూ పాయింట్ చూసినట్లయితే మీరు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ ఏదైనా కేరళ అంటే కేరళ సూపర్ ఉంది వ్యూ పాయింట్. మనం ఇక్కడ నుంచి నేరుగా పార్కింగ్లో పెట్టుకుని పార్క్ చేసుకుంటాం.